ఇప్పుడు మీరు 12 అంగుళాలు ఉన్నారు కదా, ఇది ఉచ్ఛ్వాస వదిలేటప్పుడు 12 అంగుళాల డిస్టెన్స్లో మన నాస్టల్కి పెట్టుకొని ఇక్కడి వరకు తెలుస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అది క్రమేపీ తగ్గుతున్నప్పటి నుంచి మనకు సిద్ధులు వస్తాయి అంటారు, అవునా? దాని గురించి చెప్పరా. అంటే ఇప్పుడు ఇది 12 అంగుళాలు ఎలాగ వెళుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఒక దూది పింజం ఉంటుంది కదా, దూది పింజాన్ని ఇక్కడ పట్టుకుంటామండి అని వదిలితే అంటే గాలి లేని ప్రదేశంలో వేస్తుంటే అది కదలదు. ఇక్కడ పెట్టామనుకోండి కదులుతుంటుంది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూస్తే అక్కడికి వెళ్తే కదులుతుంది. అక్కడ 12 అంగుళాలు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. దానికంటే కొంచెం దూరం పెట్టినా సరే వెళ్ళదు, అంతవరకు వెళ్ళదు అనమాట. అంటే 1 ఫీట్ డిస్టెన్స్ కరెక్ట్గా 1 ఫీట్ బయటకు వస్తుంది. 1 ఫీట్ అంటే మనకి అంటే హృదయ చక్రం ఈ ప్రాంతం వరకు వచ్చేసరికి 1 ఫీట్ అవుతుంది. ఇంకా ఇది తగ్గుతూ ఉంటే అంటే ఎగ్జలేషన్ పవర్ తగ్గుతూ ఉండి ఇనలేషన్ పవర్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సిద్ధులు వస్తాయి అనేసి చాలామంది చెప్పడం జరిగింది. దాని గురించి చెప్తారు. ఈ సిద్ధులు అనేటువంటివి కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యోగ విద్య సవేద విత్ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాల్ని మూలాధారాన్ని మొదటిది. మూలాధారంలో అంటే మన భావనలో ఓం కం బ్రహ్మ అనేటువంటి బీజాక్షరంతో మూలాధారంలో నిరంతరము శబ్దం ఒకటి ధ్వని వస్తున్నదండి. మనము మెడిటేషన్లో ధ్యానంలో ఆంతరికంగా మన లోపలికి వెళ్తే ఆ శబ్దాల్ని మనం వినొచ్చు అనమాట. మూలాధారం నుంచి స్వాదిష్టానంలో ఏ శబ్దం వస్తుంది? స్వాదిష్టానంలో లమ్ అనేటువంటి శబ్దం వస్తుందండి. మూలాధార స్వాదిష్టానం మణిపూరకం ఇది విష్ణుమూర్తికి చిహ్నం అండి, అన్నమయ కోసం. ఈ అన్నమయ కోసం వల్లే మానవుడు మిగతా ఉన్నటువంటి జీవజాతుల కంటే వాటికి అన్నమయ కోసం ఉంది కానీ విజ్ఞానమయ కోసం లేదు. మనకి అన్నమయ కోశాన్ని ఎంత తినాలి, ఏది తినాలి, ఎప్పుడు తినాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం దాన్ని విట్లే చేసుకుని మంచిగా ఉన్నత స్థితిని పొందుతున్నాం. వాటికి అవి లేవన్నమాట. దొరికితే పుల్లిగా తినేస్తాయి, దొరకకపోతే 3-4 రోజులు పచ్చుతుంటాయి. మనం ఎంత దొరికినా సరే ఎంత తినాలో అంతే తింటాం. అలా తినేటప్పుడు అన్నమయ కోసం బాగా వికసిస్తుంది అన్నమాట. అన్నమయ కోసంకి వచ్చేసరికి మనిషికి కొంచెం భవిష్యత్తు జ్ఞానం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఒకటి గెస్ చేసాడంటే ఇంచుమించు అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. అది అన్నమయ కోసం. నెక్స్ట్ ప్రాణమయ కోసం. ఇక్కడ మూలాధార స్వాదిష్టాన మణిపూరకం అనాహత చక్రం అనమాట, హృదయ స్థానంలో ఉంటుంది. హృదయ స్థానంలో కూడా ప్రాణవాయువు హం సో హం అనేటువంటి దాన్ని ముక్కు ద్వారాగా మనకెళ్ళి లోపల జరుగుతూ ఉంటుంది. లోపలికి పీల్చుకునేటప్పుడు సో అని, బయటికి వదిలేటప్పుడు హమ్ అని వస్తూ ఉంటుంది. నిరంతరము 21,600 సార్లు రోజుకి జరుగుతూ యావరేజ్ నిమిషానికి 15 సార్లు జరుగుతూ ఉందండి. ఇప్పుడు అనాహతం విశుద్ధ చక్రం కంఠస్థానం అండి. ఈ విశుద్ధ చక్రాన్ని దాటేటప్పటి నుంచి ఇప్పుడు మీరు అన్నట్టుగా అనిమ గరిమ లహిమ మహిమ ఈసత్వ సిద్ధి వసత్వ సిద్ధి ప్రాకామ సిద్ధి ఇచ్ఛాసిద్ధి ప్రాప్త సిద్ధి సర్వకామ సిద్ధి బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి చాముండే మహాలక్ష్మి అని ఈ సిద్ధులు వస్తాయన్నమాట. అష్టసిద్ధులు వస్తాయని అంటారు. అంటే ఈ అష్టసిద్ధులు అనేవి మనకి సినిమాలో చూసినట్టుగా ఓం అబ్రకదబ్రా అంటే జరిగిపోవడం అనేది కాదండి. జ్ఞానంలోనే మార్పు వస్తుంది. నీ మైండ్ ప్యాటర్న్లోనే డిఫరెన్స్ వస్తుందండి. అప్పటి వరకు లేని భావన ఉండేవాడికి అష్టలక్ష్మి సిద్ధి లక్ష్మీ సిద్ధి వస్తే అన్నీ తనకున్న భావన అనేది మారిపోతూ ఉంటుంది. సిద్ధత్వంలో మారుతూ ఉంటుంది. అంతకుముందు ఏవైతే చిలిపి చేష్టాలు చేసినటువంటి వ్యక్తిలో అనర్గళంగా ఒక మార్పు వచ్చేస్తుంది. అరే మొన్న చూసినటువంటి వ్యక్తినా ఇతను, ఇంత మార్పు వచ్చిందా అని అనుకుంటుంటాం. అట్లా విశుద్ధ చక్రం నుంచి అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రం అండి. అసలు ఇది ప్రధానంగా భృగుమధ్య స్థానాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.
హే అర్జున నువ్వు భూమధ్య స్థానంలో నువ్వు దృష్టిని నిలుపు అని చెప్తాడు. ఎందుకోసం చెప్పాడంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఒక మంచి థెరపిస్ట్ అండి. అర్జునుడు నేను యుద్ధం చేయనని కూర్చొని ఉన్నటువంటి వ్యక్తిని సైకోథెరపిస్ట్ అంటారు కృష్ణుడిని. ఆయన మాటల చతురతతో పాండవుల్ని గెలిపించాడు. చూడండి, ఉదాహరణకి ఆయన ఆయుధం పట్టను అన్నాడు. అలాగే చాలా దిక్కుల కాలనేమి అనేటువంటి ముసుకుందుని యొక్క కథ ఉందండి, భారతంలో వస్తుంది. కాలనేమి అనేటువంటి వాడు మహారాక్షుడు, చాలా ఎక్కువ సైన్యం ఉంది ఆయన దగ్గర. ఆయన గెలవడం సాధ్యం కాదు. వాళ్ళు మనం తలపడ్డామనుకోండి చాలా జన నష్టం అవుతుంది. ఏం చేయాలని కూర్చొని స్వామి ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే ఈ కాలనేమి అనేటువంటి కొంచెం దురాభిమాని, ఆలోచించే జ్ఞానం అంతగా లేదు. కాబట్టి మనం సైన్యాన్ని అందరినీ తీసుకుని వెళ్తే ఇంత సైన్యం చచ్చిపోతారు, ఎంతో నష్టమవుతుంది. కాబట్టి ఈయన ఎలా చేయాలో యుక్తితో గెలవాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని స్వయంగా ఆయన దర్బారికి వెళ్ళిపోతాడు కృష్ణుడు. వెళ్ళిపోయి ఆయన హబ్బ దొరికాడు, ఈ బలే దొరికాడు, మనం అందరం మూసి చంపి వచ్చాను అనుకుంటాడు. కృష్ణుడు అంటాడు, నువ్వు నిజంగా బుద్ధి తక్కువ వాడివయ్యా కృష్ణ, లేకపోతే నాలాంటి నేను కాలుడికే కాలుడిని, నాకు దొరికావు, ఈరోజు నిన్ను సంహరిస్తానంటాడు. సరే సంహరిద్దు కానీ నేను ఒక్కడిని వచ్చానయ్యా, నిరాయుధుడిని, బుద్ధిగా నా దగ్గర ఏం లేదు. మరి నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరిస్తే కనుక మన ఇద్దరం బెట్టకాద్దాం, ఈ మిగతా ఉన్నటువంటి సైన్యంతో కానీ మీ వాళ్ళతో మంత్రులతో కానీ ఏం పనిలే, మన ఇద్దరికే అని అంటే యుక్తిని ఉపయోగించి నేను ఈ సైన్యం నుంచి దూరంగా వెళ్దాం, నాతో రావడానికి నీకు భయం లేదు కదా, నేను నిరాయుధుడినై ఉన్నాను, ఓకే నేను అంటే బయలుదేరుతాడు. అంటే కృష్ణుడి యొక్క యుక్తి ఏంటంటే మనం యుద్ధం కనుక చేసామనుకోండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, జన నష్టం అవుతుంది అని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టి యుక్తితో పిలిపించాడు. నన్ను ముట్టుకో, నేను నీ దగ్గర ఓడిపోయానని నేను ఒప్పుకుంటాను అంటాడు. నన్ను ముట్టుకో చాలా అంటాడు అనమాట. చిన్న పందెం వేశాడు. ఆడు వెంటనే కాలనేమన్నాడు, రైట్ సై అన్నాడు. అంటే కృష్ణుడు పరిగెడుతుంటాడు, ఈ వెనకాల పరిగెడుతుంటాడు. పరిగెట్టడం ఎంత దూరం వెళ్ళా సరే పట్టుకోలేడు. ఆ ముష్కుందుడు ఉండేటువంటి ఒక గుహలోకి కృష్ణుడు దూరుతాడు. ఈయన్ని ఎలా సంహరించాలో ఆయనకి తెలిసినమాట. ఆ ముష్కుందుడు అనే రాక్షసుని దగ్గరికి తీసుకుని వెళ్తే అందులో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి విష్ణుమూర్తి ఏమని వరం ఇచ్చాడంటే ఆయన నిద్ర అంటే సమాధి స్థితిలో ఉంటానని కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడైనా నీ సమాధి స్థితిని ఎవరైనా భంగపరిస్తే, ఎవరైనా తగిలి నీకు డిస్టర్బ్ చేస్తే నువ్వు లేచి ఆయన కానీ ఒక్కసారి చూశాడు అనుకోండి, ఆ చూపు వెంటనే ఆ కిరణాల ద్వారా వెంటనే ఆ వ్యక్తి భస్మైపోతాడు. ఆ విషయాన్ని ఈయన పసికట్టి ఆ గుహలో తీసుకెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఆ ముస్కుందుడు అనేటువంటి దీంట్లో ఆయన్ని సంహరిస్తాడు. యుద్ధం అవలే, అంటే యుక్తిని ఉపయోగించి మాటలతో ఎంత చాకచక్యంగా తీసుకుని వెళ్ళాడో చూడండి కృష్ణుడు. అందుకోసం యోగి అయినటువంటి వాడు ఎంతో రాద్ధాంతం యుద్ధము జరగవలసినటువంటి పరిస్థితిని చాలా సింపుల్గా సునాయాసంగా సామరస్యంగా పరిష్కరించగలడు. కాబట్టి నీవు యోగివికా, నీకు అదే అనమాట. శ్రీకృష్ణ భగవానుడికి ఈ సహస్రార సిద్ధులు ఉన్నటువంటి ఆగ్నేయ చక్రంలో ఆయన ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఆగ్నేయ చక్రంలో మనసు పెట్టి ధ్యానం చేసినటువంటి వాడికి ఎదుటి వాడిని కంట్రోల్ చేసుకునే పవర్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం చెప్పిన మాట ఆడు వినవలసిందే, వినకపోతే ఫోర్స్ చేసైనా సరే తన హస్తగతం చేసుకుంటాడు. అదే పని భగవాన్ శ్రీకృష్ణుడు చేశాడు.